చూస్తున్నాడు మన మొక్కలు కూడా ఈసారి మల్లికార్జున పోయినా సార్ పొద్దున్నే పోయింది సార్ రావద్దు ఫోన్ పంపించినారు సార్ ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్ నేను ఫోన్లు చేసినా రావద్దండి అని చెప్తాను సార్. అధికారులు చెప్తున్నారా చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన వారు చెప్తున్నారా? అధికారులు చెప్తాను, పోలీసు వాళ్ళు కూడా చెప్తాను సార్. పోలీసు వాళ్ళు కూడా రావద్దండి మేము ఫోన్ చేసినాక వీళ్ళు ఫోన్ చేసినాక అంటున్నారు. ఎప్పుడైనా ఇలా జరిగిందా పులివెందులు? ఎప్పుడు జరగలేదు సార్. ఎంత దారుణంగా ఈడ బాగా లచ్చిన బాగా వేసిపోతాను. ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు రావాకండి అని ఒకరు అంటున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు? ఎన్నిక జరిగే మమ్మల్ని బేయనిచ్చేటట్టుగా కానరాలేదు. వద్దు పోండి అంటున్నారు. మేము ఫోన్ చేసినప్పుడు రాండి, ఓటు బేద్ది ఏమొద్దు మీరు, ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేత్తరు అంటున్నారు. ఏ ఊరు నుండి వచ్చారు? మేము మల్లికార్జునపురం నుండి వస్తాను. ఎక్కడ ఏ ఊర్లో ఓటు వేయడానికి? కొత్తపల్లెకు. మామూలుగా అయితే చంద్రగిరి మా ఊరే బూత్ ఇప్పటికి. ఈసారి కొత్తపల్లికి వేసినారు. వాళ్ళు వద్దు పోండి అంటున్నారు. 11 వరకు రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి 2 గంటల వరకు రావకండి ఓటేను, మేము ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు. అది సార్ అట్లుంది. మాబ్జాన్ సార్, మల్లికార్జునపురం. మాకు లోపలికి పంపలేదు, మేము వెనకొస్తాం. 11కు రాపోనంటారు, 9కి రాపోనంటారు, 9కి రాపోనంటారు, 11కు రాపోనంటారు. మాకు పనిని సార్ పొద్దున పూట వేసిపోతామని కూడా వద్దుకొని మమ్మీకి తిందుకొని మా అంటున్నారు అని మేము వెనకొస్తాం. అందరూ ఉంది సార్ ప్రజాస్వామ్యము. ఎందుకు మీరు ఇట్లా కొట్టి ఎవరైనా ఇస్తారు, ఎవరైనా గెలుస్తారు, పిల్లలు కాదు ముండలు గెలుస్తారు, ఎందుకు పెట్టాలా? కాకపోతే ఓటేని పోతే ఇప్పుడే రాలేదు, మీరు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు లేవు, ఇప్పుడు ఏందో బాగా అది రిపేర్ ఉన్నాయి, సీసీ కెమెరాలు పని చేయలేదని ఎన్నికి పంపిస్తున్నారు. అందరినీ తగిన వాళ్ళందరితో లోపలికి పంపించుకుంటారు. చాలా బెటర్ అయితే వీళ్ళు అయితే ఎవరో తెలియదు, అంతా కొత్త మనుషులు ఉన్నట్టున్నారు. చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. లోకల్ అయితే ఎప్పుడు చూలే వాళ్ళను, మేము పురుగుమల మండలం కూడా చూలే వాళ్ళను. చాలా మంది వెనక్కి పంపించేది జరుగుతుంది. ఓటు బేసానికి పోతే ఓటు లేదని లేదు వాళ్ళు, కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు ఏదో బాక్సులు రెడీ చేసుకుంటారు, కెమెరాలు పని చేయలేదని పంపిస్తేస్తాను. లోపలికైతే పంపించలేదు. అక్కడ మిగతా వాళ్ళు ఏమన్నారా? వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మామూలుగా టౌన్ బయట ఉన్న వాళ్ళు ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళ మనుషులు వచ్చి లోపలికి పంపించుకుంటారు. పోలీసులు పంపిస్తుంటారు. మటుకు ఇది ఎలక్షన్లు అంటే చాలా జరగడం లేదు, ఏదో వాళ్ళే చేసుకుంటారు అంతే. ఓటర్లను అయితే లోపలికి పంపించలేదు, చాలా ఇబ్బంది పడుతుంది. అలా నీళ్ళకి ఎంతమంది తిరిగి వచ్చారు వెనక్కి? మొత్తం అందరినీ పంపిస్తారు, ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు, ఎవరే గానీ పంపిలేదు అసలు అడిగిపోతే. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అయితే ఆడ లేరు కూడా లేరు, లేరు అక్కడ లోపల ఉన్నారు. కానీ వీళ్ళెవరో బయట ఉండే మనుషులు మాత్రం
స్కూల్ దగ్గర కొత్త వాళ్ళు తెలియదు వాళ్ళకి మనకైతే కదా వాళ్ళు లేవు మీరు పోయి మళ్ళీ రాపోయి మధ్యాహ్నం పూట అంతలోకి రెడీ చేసుకుంటాం అంటున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళ కొత్త వాళ్ళు ఎంత మొత్తం ఉంది యాదో ఉంది సార్ ప్రజాస్వామ్యము. ఎందుకు మీరు ఇట్లా పోటీ ఎవరైనా వేస్తారు, ఎవరైనా గెలుస్తారు. పిల్లలు కాదు ముండలు గెలుస్తారు. ఎందుకు పెట్టాలా?